నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం అనే చెప్పాలి. నిర్ణయం తీసుకున్నారు. గుడ్ జాబ్. రియల్లీ హీ ప్లాన్ వెల్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరి తరువాత అంటే సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ప్రతి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ మొత్తానికి ఆ కార్యకర్తలు కలిసేటువంటి ఒక ప్లాన్ అయితే పెట్టుకున్నారు జగన్ గారు. వెరీ మచ్ నీడెడ్. ఎందుకంటే కార్యకర్తలు జగన్ గారిని కలవటానికి ప్రతి జిల్లాకి వెళ్ళటం అనేది అక్కడ జిల్లాలో ఉన్న వాళ్ళని లోకల్ వాళ్ళని కలిసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేటువంటి నిర్ణయం చాలా అవసరమని నేను భావిస్తాను. ఓకే, అదేవిధంగా సరే అది ఎప్పుడో సంక్రాంతి తర్వాత ఇంతకు ముందే వైఎస్ఆర్సిపి కార్యకర్తలని ర్యాలీల్లోకి మళ్లించటం అంటే మేబీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వైఎస్ఆర్సిపి వాళ్ళు రోడ్ల మీదకి రావటం ఇది ఫస్ట్ టైం అనుకుంటా, అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ టైం అవ్వబోతుంది. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వాళ్ళని వీళ్ళని కలవటానికి పోయినప్పుడు ఆ లోకల్ చూడటానికి వచ్చిన వాళ్ళు వేరు, కానీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అన్ని జిల్లాల్లో ఒకేసారి రోడ్ల మీదకి రాబోతున్నారు. అది దానికి ముహూర్తం ఫిక్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించిన రైతులకి సంబంధించి ఇది డిసెంబర్ 11వ తారీఖున అందరు వెళ్ళి కలెక్టరేట్ ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇవ్వాలి. రైతులకు సంబంధించిన 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. అది ఒకటి ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఏది ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు అనేది చెప్పారు జగన్ గారు. అందుకని డిసెంబర్ 11 మేము వెళ్ళి కలుస్తామన్నారు. అంటే వీళ్ళందరూ వెళ్ళి వినతి పత్రాలు ఇస్తారు అన్నారు. ఓకే, అంటే జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు లీడర్స్ వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మేబీ ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఈవెంట్ ఫర్ ది వైఎస్ఆర్సిపి క్యాడర్. దట్ ఈస్ వన్. డిసెంబర్ 27వ తారీఖున ఫీజు కరెంట్ ఛార్జీలకు సంబంధించి చేస్తూ ఉన్నారు. మరి కరెంటుకి సంబంధించి 200 యూనిట్లు దాటిన లోపల ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా కరెంట్ ఇచ్చేది వాళ్ళు, అది తీసేశారు అని మన వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ఇందాకే మధ్యాహ్నమే నారా లోకేష్ ఒక ట్వీట్ చేశాడు అలాంటిదేం లేదని. బట్ వీ హ్యావ్ టు వెరిఫై అది నిజంగా. ఎందుకు నారా లోకేష్ ఇప్పుడు మనోళ్ళు అట్లా ఇన్ఫర్మేషన్ లేకుండా ట్వీట్ చేయరు కదా వైఎస్ఆర్సిపి వాళ్ళు. అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇది జరుగుతుంది అని చెప్పగానే కూటమి వాళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాళ్ళు మార్చుకుంటున్నారు స్ట్రాటజీ. లేదు మేము చేయట్లేదా, ఇట్లా 2-3 జరిగాయి. ఓకే, మేబీ వీళ్ళు 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి బిల్ వేశారు ఎస్సీ ఎస్టీలకు అనగానే ఒకవేళ వాళ్ళ స్ట్రాటజీ మార్చుకున్నారేమో. అదేం లేదు అని చెప్పి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు ఇందాక మధ్యాహ్నం. ఓకే, కరెంట్ ఛార్జీలు అలా పెంచారు. స్మార్ట్ మీటర్స్ మీద ఓ పెద్ద దబాయించి మాట్లాడారు ఆ రోజు. స్మార్ట్ మీటర్స్ మీద స్మార్ట్ మీటర్స్ కూడా ఫిక్స్ చేస్తున్నారు అనేది ఒక న్యూస్ అయితే వస్తుంది. ఇది కరెంట్ ఛార్జీలకి సంబంధించి. ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి కూడా అదే ఇంకా రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ గతంలోనే ట్వీట్ చేశారు, చాలా వరకు ట్వీట్ చేశారు రైతులకి సంబంధించి. ఇది చూడండి, రైతులు రోడ్డును పడేశారు మీరు అని చాలా రాశారు ట్విట్టర్లో. రైతులు రోడ్డును పడేశారు, ధాన్యం కొనుగోలు చేయడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా మీరు సరిగా నడపటం లేదు, దానివల్ల ధాన్యం కొనే వాళ్ళు వెళ్ళారు. ఇదంతా జగన్ గారు ట్వీట్ చేసింది గతంలో. మద్దతు ధర కూడా కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారు అనేది ఒకటి ఎలిగేషన్ చేశారు. బస్తాకు 300-400 రూపాయల కంటే ఎక్కువ ఇప్పుడు కొనటానికి రావట్లేదు. కష్టపడి వాళ్ళు పనిచేస్తే మా బస్తా 300-400 రూపాయలు ఏంటి అనేది ఒక పెద్ద అది ఒక సమస్య. దాని గురించి గతంలో జగన్ గారు ప్రస్తావించారు. మొన్న ఫెంగల్ తుఫాను వచ్చినప్పుడు ఈ తుఫానులో చాలామంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు పంటంతా తడిచిపోయింది, మునిగిపోయింది, కుళ్ళిపోయినాయి చాలా పంట పొలాలు. మరి దానికి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక డిజాస్టర్ ఫండ్ కొంత తీసుకొచ్చారు. మరి అది ఎంతవరకు రైతులకు ఇచ్చారు, ఎంతవరకు ఆదుకున్నారు అనేది మనకి
ఎక్కడ అనేది అనేది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అది. ఇప్పుడు కృష్ణా గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా ఈ యొక్క పండించిన పంటని రోడ్ల మీద బరుస్తున్నారట ఎవరు కొనేవాళ్ళు లేక అని జగన్ గారు ట్వీట్ చేశారు. ఐ థింక్ నాకు అది 10-15 రోజుల క్రితం ట్వీట్ చేశారు దీనికి సంబంధించి, రోడ్ల మీద పరుస్తున్నారు అని చెప్పేసి. ఓకే, అంతేకాకుండా గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు రైతులకి ఏం చేశారు అనేది కూడా తను మెన్షన్ చేశారు ట్విట్టర్, ట్వీట్లో. ఏమేమి ఇచ్చారంటే గన్నీ సంచులు, లేబరు, రవాణా ఛార్జీలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిందంట అదనంగా. బట్ ఇది ఇప్పుడు నాకు టీడీపీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ లేదు ఒకటి ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసే విధంగా తడిసిన మొలకలెత్తిన పాడైపోయిన ధాన్యం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొన్నారు. ఇప్పుడు మీరు అది కూడా కొంటలేదు అనేటువంటి ఒక ఎలిగేషన్ చేశారు గతంలో. ఇప్పుడు మొన్న వచ్చిన మిచాంగ్ తుఫాన్కి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మిచాంగ్ తుఫాన్ వచ్చింది. మిచాంగ్ తుఫాన్లో అప్పుడు మేము వెంటనే రియాక్ట్ అయ్యాము, వాళ్ళకి ఆదుకున్నాము. ఇప్పుడు మీరు మొన్న వచ్చినటువంటి తుఫాన్కి ఆ వరదలకి మీరు ఇన్ టైం మీరు రియాక్ట్ అవ్వలేదు. మేము అప్పుడు ప్రతి జిల్లాకి ₹1 కోటి ఫండ్ ఇచ్చాము, ప్రతి జిల్లాకి కార్పస్ ఫండ్ ఇచ్చాము, ఇప్పుడు మీరు అది కూడా ఇవ్వలేదు అనేది. ఇవన్నీ కూడా ట్విట్టర్లో మండలానికి ఒక ప్రత్యేక మొబైల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. సో దర్ మెనీ థింగ్స్ యూ టాక్డ్ ఇన్ ద ట్విట్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి కూడా జగన్ గారు మాట్లాడారు. అప్పుడు ట్వీట్ చేశారు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి. అదేంటో 3 త్రైమాసిక మాసాలకు సంబంధించిన ఫీజు కట్టలేదు పిల్లలు. మన ఒంగోలు జిల్లాలో ఒక స్టూడెంట్ ఫీజు కట్టలేదని ఫోర్స్ చేస్తున్నారని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. అదొకటి మెన్షన్ చేశారు జగన్ గారు. అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియము, టోఫెల్, ఐబీ సిలబస్ ఈ మొత్తం పోయినాయి. దాని గురించి నేను గతంలో కూడా మాట్లాడాను. ఏంటంటే మేము టెస్ట్ చేసాము, సిబిఎస్ఈ స్కూల్స్ ఎందుకు తీసేశారంటే మేము టెస్ట్ చేసాము వాళ్ళు ఫెయిల్ అవుతారు అని అంటే, నేను గతంలో కూడా చెప్పాను ఏంటంటే అది మీకు రైట్ లేదు. ఎందుకంటే స్టూడెంట్ ఒక ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇంగ్లీష్ మీడియం చేయాలా, లేకపోతే ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలా, లేదంటే తెలుగు మీడియం తీసుకోవాలా అనేది ఆప్షన్ స్టూడెంట్కి ఇవ్వాలి తప్ప రాజకీయ నాయకుడు దాన్ని డిసైడ్ చేయకూడదని నేను గతంలోనే చెప్పాను ఒక వీడియోలో. మనం డిసైడ్ చేయకూడదు దాన్ని, అది ఆప్షన్ స్టూడెంట్కే ఇవ్వాలి అని. సో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో అప్పుడు పోస్ట్ చేసి చాలా రాశారు. అది ఎన్ని ప్రాబ్లమ్స్ ట్విట్టర్లో ఇవన్నీ మనం చదవటం ఎందుకంటే, ఇవి మెన్షన్ చేయటం ఎందుకు కానీ. బట్ ఇవన్నిటినీ గతంలో ఏ అయితే ట్వీట్ చేశారో వాటిని బేస్ చేసుకొని వచ్చేటువంటి డిసెంబర్ 11వ తారీఖున రైతులకి సంబంధించినటువంటి వినతి పత్రాలు, డిసెంబర్ 27వ తారీఖున ఇది కరెంటు ఛార్జీలకు సంబంధించినటువంటి వినతి పత్రాలు, ఫీజు రీయింబర్స్మెంట్ జనవరి 3వ తారీఖున ఒక ప్రోగ్రాం పెట్టడం అనేది శుభసూచకమే. వైఎస్ఆర్సీపీ క్యాడర్కి అవసరం, అత్యవసరం. దిస్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ నీడెడ్ ఫర్ ది క్యాడర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ టు గెట్ మోటివేటెడ్. నాట్ ఓన్లీ గెటింగ్ మోటివేటెడ్, వాళ్ళలో ఒక చలనం అనేది రావాలి, రోడ్ల మీదకి రావాలంటే అది ఒక ఇనిషియేటింగ్ ఫస్ట్ స్టెప్గా మనం భావించాలి. మేబీ ఇక వచ్చే 5 సంవత్సరాలు ఇలా ఉద్యమ బాటలు, ప్రజా తిరుగుబాటు 100% ప్రజా తిరుగుబాటు వచ్చింది. ఎందుకు కరెక్ట్గా పరిపాలన చేయకపోతే తిరుగుబాటు వచ్చింది. ప్రభుత్వాలు ఇట్లాంటి ఉద్యమాలు, తిరుగుబాటు వలన ప్రభుత్వాన్ని ఏదో బ్యాడ్ చేయాలని ఎవరికి ఉండదు. ప్రభుత్వం సరిగా పరిపాలించే విధంగా చేయటమే ప్రతిపక్షం యొక్క రోల్. కాబట్టి the YSRCP and Jagannath Reddy has to do their job of opposition. The remaining leave it to the people. That's it. Okay, thank you.